లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత 4వ మ్యాచ్కు ముందు భారత్కు 8 రోజుల బ్రేక్ దొరికింది. ఈ నేపథ్యంలో 4వ టెస్టుకు తుది జట్టు కూర్పుపై మరింత ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా 3వ స్థానంలో ఆడుతున్న కరుణ్ నాయర్పై వేటు పడడం దాదాపు ఖాయమైంది. దేశవాళీ పోటీల్లో పరుగుల వరద పారిస్తుండటంతో వయసు కూడా చూడకుండా అవకాశాలిస్తే కరుణ్ నాయర్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 3 టెస్టుల్లో కనీసం ఒక్క 50 కూడా చేయలేకపోయాడు. 8 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ లీడ్స్ వేదికగా తొలి టెస్టులో డకౌట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో మాత్రం 20 పరుగులు చేయగలిగాడు. అయితే ఆ తర్వాత కూడా కరుణ్ నాయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడ్జ్ బాస్టన్లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ 31, రెండో ఇన్నింగ్స్లో 26 రన్స్కే అవుట్ అయ్యాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మాత్రం కాస్త పర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్లో 40 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్లో మాత్రం 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఓవరాల్గా 22 కంటే తక్కువ సగటుతో 3 టెస్టుల్లో కలిపి 131 రన్స్ మాత్రమే చేశాడు. అయితే యువ ఆటగాడు సాయి సుదర్శన్పై వేటు వేసి సీనియర్ అయిన కరుణ్కు వరుస అవకాశాలిస్తున్నా అతడి ఆట మెరుగుపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 4వ టెస్టు నుంచి అతడిని తప్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో ఈ వేటరన్ బ్యాటర్ తన కెరీర్లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేసినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా టెస్టు తుది జట్టులో తనకు చోటు కల్పించక తప్పని పరిస్థితి కల్పించాడు. కానీ పేలవ ప్రదర్శనతో సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. భారత టెస్టు జట్టు భావి ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్న 21 ఏళ్ల సాయి సుదర్శన్కు 4వ టెస్టులో అవకాశం ఇవ్వడమే సబబని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరో టాలెంటెడ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా జట్టులో భాగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టుల్లో 3 అర్ధ సెంచరీలతో సహా 227 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ కూడా రేసులో ఉన్నాడు.